హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా టెక్స్టార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మనం ట్యాక్స్ ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేస్తామనే దానికి సంబంధించి ఈ వీడియో అనేటువంటిది నేను చేస్తున్నాను. అది కూడా మనం 31st మే 2021 లోపల సబ్మిట్ చేయాల్సి ఉంది. గూగుల్కి సంబంధించి యాడ్సెన్స్ కి సంబంధించి అమెరికా వాళ్ళకు మనం ఒక ట్యాక్స్ ఫామ్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి. అది ఏ విధంగా చేస్తామనేటువంటిది స్టెప్ బై స్టెప్ నేను మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. దీనికోసం మీరు ఫస్ట్ గా మీ గూగుల్ యాడ్సెన్స్ అనేటువంటిది లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 1 2 3 4 మెసేజెస్ వస్తున్నాయి కదా. సో దీంట్లో సెకండ్ మెసేజ్ మీద మీరు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు డైలాగ్ బాక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అనేటువంటిది ఇచ్చేసుకున్న తర్వాత సో ఇచ్చేసి లాగిన్ చేసుకోండి. లాగిన్ అయిపోతే మనకు ఒకటి వస్తుంది. సో మీరు మీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకుంటే మీకు ఒక కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్మిట్ చేయొచ్చు. మీరు బిజినెస్ ఇండివిజువల్? నేనైతే ఇండివిజువల్ అని చెప్పి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇండివిజువల్ ఆర్ బిజినెస్ అనే దానికి సంబంధించి. సో ఆర్ యూ సిటిజన్? నో, ఐఎమ్ నాట్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా సిటిజన్. నెక్స్ట్. సో ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ చేసి కిందకి చూపిస్తున్నాను. నేను ఇది చూపిస్తున్నాను. నాన్ యుఎస్ ఇండివిజువల్ అండ్ అని చెప్పింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ 88ENV అని. ఇది లోడ్ అవుతుంది. లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నేమ్ ఆఫ్ ఇండివిజువల్, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చింది. ఇది కాకుండా నేను నా పేరు అనేటువంటిది ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకు ఆప్షనల్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ కంట్రీ వచ్చి సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అని చెప్పి నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పిన్ నెంబర్ అంటే మీ ఏం లేదు ఫ్రెండ్స్, మీ పాన్ కార్డ్ నెంబర్. ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబర్ అనేటువంటిది నేను ఇచ్చేస్తున్నాను. ఇది కూడా మనకు ఆప్షనల్, మనం ప్రొవైడ్ చేయొచ్చు, ప్రొవైడ్ చేయకపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అడ్రస్ అనేటువంటిది అయితే మీరు ఇవ్వాలి. సో మీరు యాడ్సెన్స్ కి లాగిన్ అయ్యేటప్పుడు, ఇన్ ద సెన్స్ మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేటప్పుడు మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చి ఉంటారో అదే అడ్రస్ ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా కనుక్కుంటారు అని అంటే, మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పేమెంట్స్ అనేది కదా, పేమెంట్స్ దగ్గరికి వెళ్తే స్క్రోల్ చేసుకుంటూ కిందికి వస్తే మీకు ఇక్కడ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనేది కదా, మేనేజ్ సెట్టింగ్స్ అని, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ లోపల మీకు అడ్రస్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మీకు అడ్రస్ గుర్తుకు లేకపోతే ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నాను, ఇది ఇంకొక ఆప్షన్. ఓకేనా? సేమ్ అదే అడ్రస్ మీరు ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నేను మీకు ఇప్పుడు ఇక్కడ సేమ్ అడ్రస్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో నేనైతే సేమ్ అడ్రస్ ఇచ్చేసి, సో నా సిటీ, టౌన్, పిన్ కోడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇదే విధంగా మళ్ళీ మనం ఇంకొకసారి ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు మన గూగుల్ యాడ్సెన్స్ కి వచ్చేసరికి అతి ముఖ్యమైన ఘట్టం ఇదే ఫ్రెండ్స్. మనకు ఇక్కడ సర్వీస్ సచ్ యాజ్ యాడ్సెన్స్ అని చెప్పింది కదా, దీని మీద మీరు క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి చూడండి, రీజన్ సయ్యద్ ఫయాజ్ మెట్స్ ద టర్మ్స్ ఆఫ్ ద టెరిటరీ ఆర్టికల్ అని చెప్పి ఇక్కడ మనం ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్టికల్ 7 విత్ హోల్డింగ్ రేట్, ఏదైతే మనకు తక్కువ రేట్ ఉంటుందో అది మనం తీసేసుకుందాం. ఇక్కడ 0 రెడ్యూసింగ్ టెరిటరీ రేట్ అని చెప్పింది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసి దీని మీద కూడా మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు టీవీలో యాడ్స్ వస్తాయి కదా, సో దానికి సంబంధించి ఇది ఇంకొక ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని
లో రేట్ 15 రేట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కూడా క్లిక్ ఇచ్చేసుకోవాలి. అంటే టీవీ ఆర్టికల్స్ కూడా మనం ఫామ్ సబ్మిట్ చేసేటట్లు. ఇప్పుడు మనం ఏ ఫామ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ ఫామ్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. ఓకేనా. ఆర్టికల్ 12 ఇక్కడ కూడా మళ్ళీ 15% ఇచ్చేసి ఇక్కడ ఓకే అని చెప్పి ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయడమే ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు డాక్యుమెంటేషన్ ప్రివ్యూ కోసం అనేటువంటిది లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయి ఇక్కడ మనకు రైట్ సైడ్ లో ఆ డాక్యుమెంటేషన్ కి సంబంధించినటువంటిది మొత్తం ప్రివ్యూ అనేటువంటిది కనబడుతుంది. సో నా ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల కొంచెం లేట్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నారుగా, ఇది ఫామ్ మనకి. ఓకేనా. మనం క్లిక్ చేసి చూసుకుంటే మనకు ఫామ్ చూడొచ్చు మనము. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, కంప్లీట్ గా ఫామ్. ఇంతవరకు ఇది ఎవరు చూపించలేదు ఫ్రెండ్స్ ఈ రకమైనటువంటి ఫాము. సో ఇది ఫాము. ఓకేనా. నేను దీన్ని ప్రస్తుతానికి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను ఫర్ సేఫర్ సైడ్. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యాడ్సెన్స్ కి వచ్చేస్తే మనము ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ ని మీరు ప్రెస్ చేయండి. సో 5th స్టెప్ ఇది సర్టిఫికేషన్. సో ఈ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు మనకు సర్టిఫికేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారేమో వీళ్ళు, మనకు తెలియదు. యాజ్ పర్ పాన్ కార్డ్ లో మీకు పేరు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే మీరు ఇక్కడ పేరు అనేటువంటిది టైప్ చేయాలి. సో ఆర్ యూ ద పర్సన్ లిస్టెడ్ ఇన్ ద సిగ్నేచర్ సెక్షన్? ఎస్, ఐఎమ్ ద పర్సన్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. మీది ఓన్ ఛానల్ అయితే మీరు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే హ్యాజ్ ఇండివిజువల్ ఎంటిటీ ఇక్కడ వచ్చి మీరు నో అని ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నో అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఇక దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అతి జాగ్రత్తగా మీరు చూడాల్సింది ఏంటంటే స్టేటస్ చేంజ్డ్ అని చెప్పింది కదా, ఇక్కడ 2 ఆప్షన్లలో మీరు కొత్త వాళ్ళు అయితే, అంటే కొత్త యూట్యూబర్స్ అయ్యి మీకు రీసెంట్ గా యాడ్సెన్స్ అనేటువంటిది అప్రూవ్ అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాత వాళ్ళు అయితే, అంటే యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోయి మీకు ఎటువంటి పేమెంట్ రాకపోతే ఇంతవరకు, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు హ్యాజంట్ రిసీవ్డ్ పేమెంట్స్ అని చెప్పింది కదా, ఇంతవరకు మీకు ఎటువంటి పేమెంట్ రాకపోతే కొత్త వారు అయితే యాడ్సెన్స్ అప్రూవల్ అయ్యి ఉంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు పాతవారు అయినట్టుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ అప్రూవల్ అయింది నా ఛానల్, నాకు పేమెంట్స్ వస్తున్నాయి, నేను తీసుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ చేసేసి సబ్మిట్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ ఫామ్ అనేటువంటిది మనకు 100% గా సబ్మిట్ అయిపోతుంది. అంటే మనం క్లెయిమ్ చేసినట్టు. ఒకవేళ మనం ఈ ఫామ్ అనేటువంటిది సబ్మిట్ చేయకుండా ఉంటే మనకు 24% ట్యాక్స్ అనేటువంటిది కట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, నేను 24% ట్యాక్స్ అనేటువంటిది మనకు కట్ అవుతుంది. అలా 24% ట్యాక్స్ కట్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే మనము ఈ ఫామ్ అనేటువంటిది గూగుల్ యాడ్సెన్స్ కి సబ్మిట్ చేస్తున్నాం. ఓకేనా. మిస్సింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ ప్రూఫ్ నేమ్. సో నాకైతే ఏదో ఐడి, గవర్నమెంట్ ఐడి సబ్మిట్ చేయమని చెప్పింది. సో మోస్ట్లీ చాలా మందికి అడగడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ పాన్ కార్డ్ అనేటువంటిది అప్డేట్ చేసినాను, సబ్మిట్ డాక్యుమెంట్స్ అని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి మనకు వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ ట్యాక్స్ వెరిఫికేషన్ ఇన్ఫర్మేషన్. వీ విల్ నోటిఫై యూ బై ఈమెయిల్ as soon we process your tax information. We may request additional proof document if needed. This process may take a few days to complete. Okay na friends. Okay, go it మీద మీరు క్లిక్ చేసేసి గమన అయిపోవచ్చు. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మనకు కావాలంటే న్యూ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ మీకు ఇక్కడ అప్డేట్ అనేవి వచ్చేస్తాయి. అప్డేట్స్ అనేవి ఇన్ రివ్యూ అని చెప్పింది కదా.
సో ఇవన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇండియా టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్.